హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ నుంచి అయితే సివిలియన్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు, అది క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా ప్రాసెస్ అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ అని ఇక్కడ మీరు చూసుకుంటే October 28 వరకు అప్లై అనేది చేసుకోగలరు. మీరు దీంట్లో ఇక్కడ మీరు చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ సివిల్ మోటార్ డ్రైవర్, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. మిగతా వివరాలు ఆల్రెడీ నేను చెప్పడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు అనేది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తాను. అండ్ ఇక్కడ 2 అడ్మిట్ కార్డులు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇవైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చూసుకుంటే మీ క్యాపిటల్ లెటర్లో మీ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ కానీ, ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే మీ హస్బెండ్ నేమ్ కానీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు లాస్ట్ డేట్ నాటికి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి, ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు అయితే నేను చెప్పాను, October 28 వరకు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అప్పటి వరకు మీరు మీ డేట్ అనేది కౌంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్లే స్టోర్లో అయితే యాప్ కూడా దొరుకుతుందండి, డేట్ క్యాలిక్యులేషన్ అనేది. లేకపోతే మీరు క్రోమ్లో వెళ్ళిన తర్వాత డేట్ క్యాలిక్యులేషన్ టైప్ చేస్తే ఒక వెబ్సైట్ అనేది రావడం అయితే జరుగుతుందండి. దాంట్లో వెళ్ళైతే మీరు ఈజీగానే మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ అని చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఫోటో పైన క్రాస్ అయితే ఇలా మీరు చేసిన తర్వాత కింద డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కేటగిరీ ఫర్ విచ్ అప్లైడ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఏ కేటగిరీ నుంచి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. 10th అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీకు వచ్చిన మార్క్స్ ఎంత, అదేవిధంగా టోటల్ ఎంత మార్క్స్ ఉంటే అదేవిధంగా మీకు వచ్చిన పర్సెంటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రీమార్క్ అనేది ఏమైనా రాయొచ్చు, లేకపోయినా ఇది వదిలేయచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా 12 డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేస్తే ఫిల్అప్ చేయొచ్చు. ఆ తర్వాత ఐటీ ఉంటే ఐటీ కానీ, డిప్లొమా కానీ ఉంటే అది కూడా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో, అదేవిధంగా నేమ్ ఆఫ్ పోస్ట్ అనేది దేని కింద పనిచేస్తున్నారు, ప్రజెంట్ పోస్ట్ హోల్డర్ అనేది ప్రజెంట్ ఏ పోస్ట్ కింద ఉన్నారో, అదేవిధంగా ప్రజెంట్ పే స్కేల్ లెవెల్ అనేది ఎంత ఉందనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ నేమ్ ఇచ్చిన తర్వాత మీ ఆఫీస్ అడ్రస్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మొబైల్ నెంబర్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, ఆధార్ కార్డ్ నెంబర్. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం అయితే క్యాపిటల్ లెటర్లో మాత్రమే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ దగ్గర లైన్ 1లో మీ హౌస్ నెంబర్, అదేవిధంగా విలేజ్ నేమ్, ఆ తర్వాత అడ్రస్ లైన్ 2లో అయితే ఇక్కడ చూసుకుంటే మీ మండల్ రాసిన తర్వాత తాలూకా అనేది ఇక్కడ చూసుకుంటే మీకు ఏ తాలూకా వస్తుందో అదైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత పిన్ కోడ్ ఇచ్చి స్టేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ప్రజెంట్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఏమంటే టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ వేరువేరుగా ఉంటే మరోసారి అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. 13th కాలంలో అయితే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్లేస్ ఇచ్చిన తర్వాత డేట్ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఇక్కడైతే మీరు చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది చూసుకున్న తర్వాత మీ అడ్మిట్ కార్డ్ అని ఇక్కడ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డులో ఫస్ట్ అనేది మీ ఇక్కడ చూసుకుంటే 2 ఇవ్వడం అయితే జరిగిందండి. ఇవి 2 అయితే ఫిల్అప్ చేసి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు ఏ పోస్ట్ కింద అప్లై చేస్తున్నారో మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత ఇక్కడ రూల్ నెంబర్ అనేది చూసుకుంటే ఇది వదిలేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే డేట్ అండ్ టైం రైటింగ్ టెస్ట్ అనేది కూడా మీరు వదిలేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే వెన్యూ ఆఫ్ రైటింగ్ టెస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే డిఎస్ఎస్సి వెల్లింగ్టన్లో అయితే ఉంటుందండి. ఇది తమిళనాడులో అయితే ఆల్రెడీ నేను చెప్పాను.
అదేవిధంగా రీసెంట్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత సెల్ఫ్ అటాచ్డ్ అయితే ఇంతకుముందు చెప్పిన విధంగానే క్రాస్ సెండ్ చేసిన తర్వాత డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సిగ్నేచర్ ఆఫ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్ అనేది ఇదైతే మీరు ఏం చేయాల్సిన అయితే అవసరం అని లేదండి, ఖాళీగా వదిలేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మరోసారి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది కూడా మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సేమ్ అదే విధంగా అయితే ఫిలప్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఆఫీస్ యూజ్ ఓన్లీ అనేది ఇక్కడైతే మీరు ఏం ఫిలప్ అనేది చేయకూడదండి, ఇది ఖాళీగా మీరు వదిలేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ డాక్యుమెంట్ మీరు పంపించాలి జిరాక్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆధార్ కార్డ్ అనేది జిరాక్స్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 10th కానీ మీ ఇంటర్ కానీ ఇక్కడ మెమోస్ ఉంటే అవి కూడా మీరు పంపించాలి. డిప్లొమా కానీ ఐటీ కానీ ఉంటే అది కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే మీ డిశ్చార్జ్ బుక్ సర్టిఫికేట్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఏమైనా ఉంటే మీరు డ్రైవర్ పోస్ట్కి అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అన్ని సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ అన్ని సర్టిఫికేట్ల పైన జిరాక్స్ ఉంటాయి కదండి, జిరాక్స్ లాస్ట్ అనేది ఇక్కడ మీ సైన్ చేసిన తర్వాత కింద డేట్ మెన్షన్ చేసి ఆ తర్వాత సెల్ఫ్ అటాచ్డ్ అని కింద అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి మీ అన్ని డాక్యుమెంట్ పైన. ఇది ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను చూపిస్తానండి. అదేవిధంగా అయితే మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా దానిపైన ఇక్కడ 22 రూపీస్ అనేది పోస్టల్ స్టాంప్ అనేది మీరు అతికించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది ఇలా అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ తీసుకున్న తర్వాత 2 అని రాయాల్సి అయితే ఉంటుంది. రాసిన తర్వాత మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీకు రిటర్న్ అనేది మీ అడ్మిట్ కార్డులని పంపించడం అయితే జరుగుతుందండి ఆఫ్లైన్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ మీరు 22 రూపీస్ అనేది పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదే విధంగా అయితే మీరు పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి అయితే తీసుకోవచ్చు, అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా మీ అన్ని సర్టిఫికేట్తో పాటు అయితే మీరు దీన్ని కూడా అటాచ్ చేసి అయితే ఒకే దగ్గర పెట్టాల్సి అయితే ఉంటుందండి. పెట్టిన తర్వాత ఒక మెయిన్ ఎన్వలప్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది సేమ్ ఇదే విధంగా అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పక్కన అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఒక మెయిన్ ఎన్వలప్ తీసుకొని దానిపైన ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కు అప్లై చేస్తున్నారో ఇక్కడైతే మీరు ఫిలప్ చేసిన తర్వాత మీ అడ్రస్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. వాళ్ళ అడ్రస్ అనేది ఈ అడ్రస్కి అనేది మీరైతే 2 అని రాసి కింద అయితే ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ అయితే చేశానండి 2 అని ఇక్కడ దాని కింద అయితే ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. రాసిన తర్వాత ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ అదేవిధంగా వెల్లింగ్టన్ నీలగిరి అదేవిధంగా పిన్ కోడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ తమిళనాడు అని కూడా రాసిన తర్వాత పక్కన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఫ్రమ్ దగ్గర మీ నేమ్ అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ రాసిన తర్వాత అడ్రస్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీగా. ఫ్రెండ్స్ ఇక్కడ మీ అప్లికేషన్ ఫామ్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళు పర్టికులర్గా అయితే ఏదైతే మెన్షన్ అయితే చేయలేదండి, మీరు ఏదైనా పంపించవచ్చు. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ అప్లికేషన్ ఫామ్ అయితే తొందరగా చేరడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టుకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, కాకపోతే సపరేట్గా మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.